గణేష్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత కలుసుకునేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒకరోజు అనిపించింది నైటు గెట్ టుగెదర్ మనం కూడా చేసుకోవాలనిపించింది నాకు. అప్పుడు నేను మన నాగేంద్రతో మాట్లాడి నైట్ 12 గంటలకు ఫోన్ చేసిన. ఆ టైంలో స్పందించి నాకు నా ఫోన్కి సరే చేద్దాము అని చెప్పి అంతా కలిసి ఇంకా మీకు అందరితో మాట్లాడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకంతా అందరూ మనం ప్రతి సంవత్సరం ఇలాగా కలుసుకోవాలని అనుకుంటున్నాను. మేము స్కూల్కి రాకుండా ఎగరగొట్టేసి నేను, కే గణేష్, నాగేంద్ర, వినోద్ గాడు మేమంతా మల్లిమడుగు జూ పార్క్కి అంతా స్కూల్కి రాకుండా ఎగరగొట్టేసి తిరుక్కుంటా ఉన్నాం. ఆ జ్ఞాపకాలు చాలా తీపి జ్ఞాపకాలు, ఇంకా మళ్ళీ మళ్ళీ రావు. చాలా ఇదిగా చాలా రోజుల తర్వాత ఇదంతా మనము గుర్తుకు తెచ్చుకుంటా అంటే చాలా హ్యాపీ. అప్పుడు ఉన్నప్పుడే చాలా బాగుంది. ఇప్పుడు అంతా ఫ్యామిలీలు, పిల్లలు, స్కూలు ఇదే జీవితం అయిపోతుంది. అప్పుడు మనం ఎంత జాలీగా ఉన్నాము స్కూల్లో. అమ్మాయి హైమౌత్ ఎవరు మరి చెప్పాలా ఆ ఊరు పక్కన కొవ్వూరు
ఊర్లలో సో మన గురించి సో ఇంటిదిగా ఏర్పాటు చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్
మ్యాథమెటిక్స్ ఎర్లీ మార్నింగ్ మన క్లాసెస్ తీసుకునేవాడు. నేను హాస్టల్ చదివేవాడిని. హాస్టల్ చాలా ఫ్రెండ్స్ క్లాస్ రూమ్ అంతా ఫ్రెండ్స్. క్లాస్ జరిగేటప్పుడు సాయి ఒక్కరితో ఇంకా క్లాస్ మిస్ అయ్యేవాళ్ళు ఫ్రెండ్స్. మనం ఉన్న రోజులు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. మనలో మనమే హెల్ప్ చేసుకోవాలి. ఇంకో జన్మ మనకు ఉందో లేదో తెలియదు. ఈ జన్మలో మనం అందరం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎప్పుడు కలవాలనుకున్నా ప్రతి ఒక్కరు వచ్చి మీట్ అయ్యి, ఎంతసేపు మీట్ అవుతారో ఒక 10 మినిట్స్, 1 అవర్, లేదా 2 అవర్స్, లేదా 1 డే. మళ్ళీ మనకి జన్మ అనేది రాదు కాబట్టి స్కూల్లో మనం అందరం బాగా ఫ్రెండ్స్గా పడుకుంటా ఉన్నాం, తిట్టుకుంటా ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం. మనం చదువుకోలేని వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అందరూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా ఈసారి మనం మీట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు కోపాలు లేకుండా, మరి స్కూల్లో వీడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అనే పని లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇంకో జన్మలో మనం కలుస్తామో కలమ్మో, ఇదే లాస్ట్ జన్మ కాబట్టి. అంటే ఫ్రెండ్స్గా ఒకవేళ పుట్టినా మనం ఎక్కడెక్కడ పుడతామో, ఒక మనిషిగా పుడతాం, జంతువుగా పుడతాము, ఏ విధంగా పుడతామో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈసారి వచ్చినప్పుడు ఒకరినొకరు బాగా మంచిగా మాట్లాడుకొని ఈ గెట్ టుగెదర్ని మనం సక్సెస్ చేసుకొని ఇయర్ ఇదే విధంగా చేసుకొని బాగా మనం ఈ లైఫ్ని ఈ విధంగా ఈ జన్మకు అలా కానిచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
మొత్తానికి మేము కూడా గెట్ టుగెదర్ పూర్తి చేసుకున్నాము. మిమ్మల్ని టీచర్స్ని అందరిని కలవడానికి 2 సంవత్సరాల నుంచి కష్టపడినాం తెలుసా. 2012 విజయ్ బర్త్డే, ఎవరు బర్త్డే వచ్చినా మేము ధనా షాప్ దగ్గర కలుస్తాము. ఆ రోజు విజయ్ బర్త్డే అందరూ ఒక 10-15 మంది కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. మాట్లాడుతూ స్కూల్ లైఫ్లో జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాము. దాంట్లో వరప్రసాద్ మనం కూడా గెట్ టుగెదర్ చేసుకున్నాము, అందరినీ స్కూల్ ఫ్రెండ్స్ అంతా కలుద్దాము అనేసి అన్నాడు. సరే ఓకే మనం చేద్దామని అందరూ డిసైడ్ అయ్యారు. వరప్రసాద్ లీడ్ తీసుకున్నాడు. నేరుగా స్కూల్కి వెళ్ళి మా టీసీలో ఉన్న అడ్రస్లు, ఫ్రెండ్స్ డీటెయిల్స్ అంతా తీసుకొని మాకు షేర్ చేశారు. సో అందరికీ కాల్ చేసాము. టీచర్స్కి ఇంటిమేషన్ ఇలా ముందు ఫ్రెండ్స్ కలుద్దాంలే, తర్వాత టీచర్స్కి ఇద్దామనేసి డిసైడ్ అయ్యాము. మళ్ళీ ఏమైంది తెలియదు కానీ కొన్ని కారణాల వల్ల గెట్ టుగెదర్ చేసుకోలేకపోయాం 2012. మళ్ళీ మాకు ఇంకో అవకాశం వచ్చింది. అది 2017 సెప్టెంబర్ 4 ధనా మ్యారేజ్ కన్నా మన ఫ్రెండ్స్ అన్నా కలుద్దాము అనేసి మళ్ళీ ఒక ప్లాన్ వేసాం. ధనా మ్యారేజ్ పత్రికని అందరికి పంచాము, ఫ్రెండ్స్కి అంతా పంచి. సో ఇంకా ఆ రోజు వస్తారులే అనుకున్నాము. మేము అనుకున్నంత వాళ్ళు కొంతమందే వచ్చారు. ఇంకా చేసుకోలేములే అనుకునేసాం, మేము కలవలేము అనేసి. మళ్ళీ 2024లో ఒకడు నాకు ఫోన్ చేశాడు, వి గణేష్. వాడు ఫోన్ చేసి ఒక అక్టోబర్ అనమాట, అక్టోబర్ 13 శనివారం టైం నైట్ 11:30 ఫోన్ చేశాడు. 11:30 ఫోన్ చేసి నీకు ఒక వీడియో పెట్టాను దాన్ని చూడు అనేసి. సరే నేను ఓపెన్ చేసి వీడియో చూస్తే అది ఒక గెట్ టుగెదర్ వీడియో. ఎవరు అనేసి అడిగితే ఇట్లా మన జూనియర్స్ గెట్ టుగెదర్ చేశారు అనేసి. సూపర్గా ఉంది వీడియో మాత్రం చాలా. అప్పటికి అనిపించింది మనం కూడా చేసుకోవాలంటే బాగుంది అనేసి. గణేష్ ఏమన్నాడంటే మనం కూడా గెట్ టుగెదర్ చేసుకున్నాము అనేసి అంటే, ఓకే గణేష్ ఎలా ప్లాన్ చేస్తున్నావు, అందరికీ చెప్పావా అనేసి అంటే, అరే నేను 9th వరకే చదివాను, దాని తర్వాత చదవలేదు కాబట్టి నేను అసలు ఎవరికి కూడా గుర్తున్నాను, ఏమన్నా చేయాలంటే నువ్వే ప్లాన్ చేయాలి అనేసి అని. ఇంకా నేనేం ప్లాన్ చేస్తాను, ఆల్రెడీ 3 సార్లు ప్లాన్ చేశా, కుదరలే. ఈసారి కుదరదులే గణేష్, ఇంకెవరన్నా చేస్తే మనం పోవాలంతే అనేసి అన్నా. సరే ఇంకా అతను ఫోన్ పెట్టేశాడు. నేను గమనిపోయాను. నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది 3 రోజుల తర్వాత, ఒక వీడియో ఎడిటింగ్. ఆ వీడియో ఎడిటింగ్ అంటే సేమ్ గెట్ టుగెదర్ 80s బ్యాచ్. ఆ గెట్ టుగెదర్ వీడియో ఎడిట్ చేసిన వీడియోని ఎత్తుకెళ్ళి ధనానికి చూపించాను. చాలా బాగుంది అసలు. వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేసుకుంటా చాలా బాగుంది. మనం ఎందుకు చేసుకోలేదు అనేసి ఒక గిల్టీ. సరే ఎట్లా ఒకటి ఈసారి చేద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను ధన ఫిక్స్ అయిపోయాను. నేను ధన 1 month ఎలా చేద్దాం, ఎలా ఈసారి కలవాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఎలా అనేసి 1 monthగా డిస్కషన్ చేసాం. చేసేందుకు ఒక ఐడియా వచ్చింది, ఎలా అయినా చేయాలా, ఎంతమంది వస్తే అంతమందితో గెట్ టుగెదర్. మళ్ళీ టీచర్లకి వాళ్ళకి చెప్దాం అనేసి డిసైడ్ అయ్యాను. అంతా ప్లాన్ చేసుకుని వరాకు ఫోన్ చేసి ఇలా జరిగిన విషయం ఇంటిగా చెప్పామన్నమాట. వరాగాడు ఓకే చేద్దాము అనేసి చెప్పాను అనమాట. ధన లాస్ట్ మాట ఏమన్నాడంటే, ఈసారి చేసామంటే ఖచ్చితంగా ఆపకూడదు, ఎంతమంది వస్తే అంతమందితో కంప్లీట్ చేద్దామని డిసైడ్. సరే అయ్యింది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. ఇంకా ఫ్రెండ్స్తో కొంతమంది టీంని చిన్న మీటింగ్ వేసుకుని ఎలా చేయాలో ఏం చేయాలనేసి ప్లాన్ చేసాం. సరే ఎక్కడ చేయాలని డిస్కషన్ అనమాట. సరే గ్రూప్లో మెసేజ్ పెడితే ఎక్కడ చేద్దామంటే మీరు ఎక్కడన్నా చేయండి, గెట్ టుగెదర్ కంప్లీట్ అయితే చాలా అనేసి మెసేజ్ వచ్చాయి. సరే నేరుగా వెళ్ళాము. గెస్ట్ స్టాండ్లో ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నాము. ఫుడ్ అంతా మాట్లాడుకున్నాము. మార్నింగ్ వెల్కమ్ డ్రింక్ నుంచి ఎండింగ్ గిఫ్ట్ వరకు అంతా ప్లాన్ చేసాము. రేట్ అంతా మాట్లాడుకుని ఇంటికి వచ్చాము అనమాట. డేట్ ఫిక్స్ చేసినాము February 9 అనేసి. ఈసారి గెట్ టుగెదర్కి రావాలి, అది మా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. వీళ్ళు రావాలంటే మనం ఏం చేయాలి అనేది మాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది అనమాట. వీళ్ళు పిలిస్తే వస్తారు అందరు రావాలని మా ఒపీనియన్. ఏవి తీసి దాన్ని ఒక ట్రైలర్ లాగా దాన్ని చూసి వస్తారనేసి ఒక ఐడియా వేసాము. అది మాకు కొంచెం సక్సెస్ అయింది. లోకా వచ్చాడు. లోకా ఇలా ఫంక్షన్ హాల్ చేస్తున్నాము, డెకరేషన్ చేయాలి అంటే, మనం ఫంక్షన్ హాల్ ఎందుకు చేసుకున్నాము, మన స్కూల్ ఉంది కదా అనేసి. స్కూల్లో ఎట్లా పర్మిషన్ అవి అంటే, అది కాదు
ఫంక్షన్ హాల్ అనేది ఒక పెళ్ళికి వచ్చి వెళ్ళినట్టే ఉంటుంది, మనకి తినేసి వెళ్ళిపోతారు అంతే. స్కూల్లో అయితే మన క్లాస్ రూమ్లు, మన తిరిగిన ప్లేస్లు అవన్నీ ఉంటాయి. బాగుంటుందని నా ఉద్దేశం. మీ ఇష్టం, మీరు ఆడబెట్టినా ఓకే పర్లేదు, నేను వస్తాను అనేసి అన్నాను. సరే ఇంకా అతను చెప్పింది కూడా కరెక్టే కదా అనేసి స్కూల్ ప్లాన్ చేసినాము, గ్రూప్లో పెట్టినాము. మొత్తానికి అందరం కలిసి గట్టిగా కూడా పూర్తి చేసుకున్నాము. నయనం వెతికే వెలుగే ఈ స్నేహం, హృదయం అడిగే వరమే ఈ బంధం.
అయితే నాకైతే బాగా సపోర్ట్ చేసి హై స్కూల్ చేసి 2001లో హై స్కూల్ చేసాను. అదే పిల్లల్ని మనం కంటిన్యూ చేసుకుంటూ హై స్కూల్ టైం వేసుకుంటూ వచ్చాం. 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు అట్లా పైకి అల్లరి చేస్తారు అంతేగాని చాలా మంచి పిల్లలు వాళ్ళు. అయినా కూడా అక్కడ క్లాసులు చాలా బాగా జరిగేవి. మాకు అంత స్ట్రెంత్ అయినా కూడా మేము చాలా హ్యాపీగా గడిపాము. అప్పుడు విద్యార్థుల్లో 20 సంవత్సరాల మునుపు ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి విలువలు నిజంగా చాలా సంతోషం. గురువుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ కానీ ఆ బ్యాచ్ నిజంగా ప్రతి ఉపాధ్యాయుల యొక్క హృదయాన్ని తెలుసుకుంది. చాలా నవ్వించేవాడు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగేటటువంటి వాడు. ఆ టైంలో వాళ్ళు చదివే విషయం కావచ్చు. నాదైతే చాలా ఎక్కువ టైం అండి వీళ్ళతోటి. ఆల్మోస్ట్ మార్నింగ్ 5:30 నుంచి ఒకరి మీద ఒక పోటీగా చదువుకునేవాడు. మేము స్కూల్కి రాకుండా ఎగరగొట్టేసి తప్పు చేస్తే కొట్టడం కానీ, లేదా బాగా చదివితే బాగా ఎంకరేజ్ చేయడం కానీ అన్నారం బాగా చెప్పేవాళ్ళు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. ఆ 1:15కి అలా స్టార్ట్ అయితే మేడం వచ్చారంటే క్లాస్కి ఫుల్ హ్యాపీ అనమాట. అప్పట్లోనే స్కూల్ డేస్లోనే బైక్ వేసుకొని వచ్చే ఫ్రెండ్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇప్పటికీ నాకు గుర్తున్నారు. కాకపోతే నేను మీకు గుర్తున్నకపోవచ్చు. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదివాను. ఇప్పటికీ మేము డైమండ్ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. హాస్టల్ నుంచి అక్కడ ఎగ్జామ్ రాసి నేను స్కూల్ బోర్డులు చూస్తే నా పేరు గుర్తొస్తుంది. పాట కోసం 12 అయితే పరిగెత్తి వెళ్ళడం అది గుర్తుంది. చెట్లు నాటించడం కానీ అందరూ కలిసిమెలిసి బాగా ఉంటాము. కష్టం వచ్చినప్పుడు పక్కన లేని నిమిషం అనేది లేదు. క్లాస్ ఎగ్గొట్టి మరి ఆఫ్టర్నూన్ స్కూల్ గుడికి వెళ్ళడం కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఇష్టము. అవి స్కూల్ ముందర ఒక అవతాత పెట్టేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇంకా ఫ్రెండ్ అంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాతో ఉన్నది ఎవరంటే లాస్ట్ 2 లైన్ బ్యాక్ నుంచి వాళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్సే. సార్ చెప్తా అంటే అది అర్థం కావాలంటే ఏమి ఉండదు. నవ్వుతానే దండించేది. అది నాకు బాగా నచ్చుతుంది ఆ మేడం దగ్గర. ఇన్నేళ్ళు పట్టింది మీరందరూ ఒకసారి మీట్ అయ్యి కలవడానికి. ఇంకో జన్మ మనకుందో లేదో తెలియదు. ఈ జన్మలో మనం అందరం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎప్పుడు కలవాలనుకున్నా ప్రతి ఒక్కరు వచ్చి మీట్ అయ్యి ఎంతసేపు మీట్ అవుతారో ఒక 10 మినిట్స్ 1 అవర్ లేదా 2 అవర్స్ లేదా 1 డే బాగా మనం ఈ లైఫ్ని ఈ విధంగా ఈ జన్మకు అలా కానిచ్చేద్దాం.